దేశంలో 13 ఏళ్ల అమ్మాయిపై 8వ తరగతి చదువుతున్న చిన్నారిపై 32 మంది మనుషులే మృగాలుగా మారి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దేశాన్ని కుదిపేస్తోంది ఈ దారుణమైన ఘటన. ఎంత అమానవీయం! తాము కూడా మనుషులము అనే విషయాన్ని మర్చిపోయి ఓ చిన్నారిని మద్యం పట్టించి మరీ తన గొంతు నొక్కేశారు. తర్వాత 5 హోటల్స్కి మార్చి ఆ అమ్మాయి పైన 32 మంది అఘాయిత్యానికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటన పైన స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు, పబ్లిక్ ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. ప్రజెంట్ మనమైతే ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజ్ దగ్గరకు వచ్చాం. ఇక్కడ స్టూడెంట్స్ అసలు ఏమనుకుంటున్నారు, ఈ ఘటన గురించి వాళ్ళకి ఏం తెలుసు, ఈ విషయాలు మాట్లాడదాం. రండి, లైవ్లోనే వాళ్ళతో మాట్లాడిద్దాం. అసలు ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇట్లాంటి సొసైటీలో జరుగుతున్న ఈ విషయాలపైన వాళ్ళకున్నటువంటి అవగాహన ఏంటి, ఇలాంటి దారుణాల గురించి విన్నప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది, చట్టాల గురించి కానీ లేకపోతే వాళ్ళని ఎలా శిక్షించాలనే అభిప్రాయాలతో వాళ్ళు ఉంటున్నారు అనే విషయం కూడా. హైరా తల్లి, ఎస్. సో ఇప్పుడు తెలుసు కదా, రాజస్థాన్లో 13 ఏళ్ళ అమ్మాయి పైన జరిగిన విషయం చూసారా మామూలుగా వార్తల్లో? అవును, చూసామండి, న్యూస్లో చూసాం. యాక్చువల్లీ నేమ్ చూసి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి అంటే న్యూస్ ఛానల్ ద్వారా ఏం తెలిసిందంటే, ఒక నెంబర్ ఆఫ్ హోటల్స్ని అక్కి ఆ అమ్మాయిని షిఫ్ట్ చేయడం జరిగింది. ఓకే, అంటే ఒకే పర్టికులర్ హోటల్లో తనకి తీసుకెళ్ళి ఆ ఆటో డ్రైవర్ వాళ్ళకి అమ్మేయడం, మేనేజ్మెంట్ వాళ్ళకి నెంబర్ ఆఫ్ హోటల్స్కి తనని షిఫ్ట్ చేయడం అట్లాంటివి జరిగింది. సో నాకు తెలిసినంత వరకు ఏంటంటే, రాజస్థాన్లో ఒక 150 నెంబర్ ఆఫ్ హోటల్స్ ఉన్నాయి. కానీ గవర్నమెంట్ సర్టిఫైడ్ హోటల్స్ అంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన హోటల్స్ అవన్నీ వచ్చేసరికి 20 ఉన్నాయి. అంటే మిగతా ఏ హోటల్స్ అయితే ఇవి ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇట్లాంటి బిజినెసెస్ చేస్తున్న వాళ్ళే ఉన్నారు. దీనికి సపోర్ట్ అంటే ఎక్కడో గవర్నమెంట్ దగ్గర నుంచో కానీ అంటే గవర్నమెంట్లో ఇంక్లూడ్ అయిన పర్సన్స్ దగ్గర నుంచి కానీ వాళ్ళకి సపోర్ట్ ఉండడం వల్లే ఇలాంటి మార్కెటింగ్ అనేది జరుగుతుంది. సో ఏదైనా కరెక్ట్ పర్సన్ దీని ద్వారా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము అనుకుంటున్నాము. సో ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఫర్దర్గా, అంటే నాట్ ఓన్లీ రాజస్థాన్, ఓవరాల్ ఇండియాలో అయినా కూడా ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలని ప్రైమ్ మినిస్టర్ కానీ ఎవరైనా కానీ సర్టన్ యాక్షన్, సివియర్ యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నాను. సో ఇంకొంతమంది గ్రూప్లో ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. అందరూ మాట్లాడకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరిలో ఒక పెయిన్ ఉంటుంది. ఇది ఎంత ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేసిన అంశం, ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టించినటువంటి విషయం. ఇది చూసారా వార్త 13 ఏళ్ళ అమ్మాయి పైన? చూసాను. చూడగానే ఏమనుకున్నారు తల్లి? అసలు అది చూడగానే, న్యూస్ చూడగానే ఫస్ట్ మాకైతే ఇంకా అంటే బ్లడ్ అంతా అదొకలా అయిపోయి, అసలు ఎలా చేస్తున్నారంటే మనం మానవుల మధ్య ఉంటున్నామా లేదా మానవ మృగాల మధ్య ఉంటున్నామా అనే డౌట్ అలా అనిపించింది. అంటే ఫస్ట్ ఇలా అనిపించి తర్వాత ఏంటంటే మాలో కూడా చిన్నది, అంటే ఈవెన్ ఆ అమ్మాయి వరకు అయింది, రేపు మా వరకు రాదా ఇలా అనేసి. అంటే అప్పుడు ఎలా అనిపించింది అంటే, ఏం చేస్తుంది మన గవర్నమెంట్ ఇప్పుడు? ఇది ఫస్ట్ టైం కాదు మన ఇండియాలో, ఓవరాల్గా చూసుకుంటే చాలా చూస్తున్నాం ఇలాంటివి. అంటే ఒక్కొక్కటి జరుగుతుంటే ఆ అమ్మాయి చనిపోతే కొవ్వొత్తి పట్టుకొని తిరగడం, ఆ అమ్మాయి కోసం ఏదో ఒక యాప్ తీసుకొచ్చాం, ఆ అమ్మాయి కోసం చేయడం కాకుండా దీనికి పర్మనెంట్గా సొల్యూషన్ అనేది చూడాలి గవర్నమెంట్ అనేది. అంటే ఎలా అంటే, ఇప్పుడు ఒక 32 మెంబర్స్ ఇది చేశారు అనేసి అంటే వాళ్ళు 32 మెంబర్స్ మన ఇండియన్సే, ఆధార్ కార్డు లేకుండా ఏం చేయకుండా వాళ్ళు తిరగడం లేదు. ఈవెన్ ఒక హోటల్ నుంచి 5 హోటల్స్కి చేంజ్ చేస్తున్న టైంలో నీ ట్రావెల్ కానీ నీ హోటల్లో మారుతున్నప్పుడు కానీ నీ ఆధార్ కార్డు లేకుండా హోటల్కి తీసుకోరు. అంటే అంత చెక్ చేస్తున్నప్పుడు హోటల్స్ అంత కరెక్ట్గా ఉన్నప్పుడు ఒక అమ్మాయిని నువ్వు అలా 5 హోటల్స్ షిఫ్ట్ చేస్తున్నావు అనేసి అంటే, ఒక హోటల్ మేనేజర్ అయినా కానివ్వండి, అక్కడ ఉన్న పబ్లిక్ ఎవరైనప్పటికీ కూడా చూడలేదా? చూసినా కూడా ఆ అమ్మాయి అంటే చూస్తుంటే మాకు అనవసరం అని వదిలేశారా? ఈవెన్ నా హోటల్ మేనేజర్ అయినప్పటికీ కూడా వాళ్ళు అక్కడ ఆ తప్పు చేసిన వాళ్ళకి కూడా అందరికంటే అది వాళ్ళ వరకు వస్తేనేనా, అంటే వాళ్ళ కూతురికి వాళ్ళ అక్కకి చెల్లికి జరిగితేనే చేస్తారా? ఈవెన్ దేశంలో ఏ అమ్మాయి అయినా తన అక్క చెల్లిగా భావించి ఈ గవర్నమెంట్ ఏం చేయాలని నేను అనుకుంటున్నానంటే, అంటే వాళ్ళు అలా జరుగుతుంది, 32 మెంబర్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు, తీసుకొచ్చి వాళ్ళకి శిక్ష వేయడం లేదు. ఎలాంటిది వేస్తున్నారు, జైల్లో పెట్టి వాళ్ళకి ఫుడ్ పెట్టడం. అలాంటి బదులు అంటే తప్పులు చేసి అలా చేసే వాళ్ళకి ఫుడ్ పెట్టే బదులు మన ఇండియాలో చాలా మంది ఫుడ్ లేకుండా ఎంతోమంది చనిపోతున్నారు కదా, అలాంటి వాళ్ళు పెట్టి పెంచవచ్చు కదా. ఇలాంటివి చేయకుండా ఇలాంటి వాళ్ళు ఎలా అంటే, ఇంకొకసారి ఈవెన్ అమ్మాయిని చూస్తే సిస్టర్ అయినప్పటికీ కూడా నార్మల్గా చేయడానికి కాదు కదా, అమ్మాయి వెళ్తుందంటే తల దించుకొని వెళ్ళేటట్టు చేయాలి. అలా చేయాలని నేను అనుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళు ఎందుకు ప్రోత్సహిస్తున్నారో అర్థం అవ్వడం లేదు.
ఎంత శిక్ష ఎంత కఠినంగా ఉండాలంటే అంత వైలెంట్గా నేను మాట్లాడకూడదు. కానీ ఒక్కొక్కడికి అమ్మాయిని చూసామంటే అమ్మాయి వెళ్తుందా, ఇప్పుడు చూడండి ఒక అబ్బాయి వెళ్తున్నాడు అనేసి అంటే అమ్మాయి తలదించుకొని వెళ్తుంది, అంటే ఏమైనా అంటారేమో లేదా ఏదైనా కామెంట్ చేస్తాడేమో. కానీ అమ్మాయి వెళ్తుందా అనేసి అంటే అబ్బాయి అక్కడ తలదించుకొని వెళ్ళాలి. గవర్నమెంట్ మరి దీనికి ఏం చేస్తుంది, ఏం చేయాలనుకుంటుందో తెలియడం లేదు. బట్ అమ్మాయికి మాత్రం ఫ్రీడమ్ అనేది 1947లో మనకు ఫ్రీడమ్ వచ్చింది అన్నారు కదా, కానీ ఇప్పటికీ అమ్మాయికి రాలేదు. ఈవెన్ రోడ్డు మీద కాదు కదా, ఒక ఇంట్లో కూడా అమ్మాయికి ఫ్రీడమ్ ఉండడం లేదు. అలాంటిది 32 మెంబర్స్ ఒక అమ్మాయిని ఎంత దారుణంగా చేశారనేసి అంటే అంటారు కదా, అంటే అమ్మాయి ఇలా ఎక్స్పోజ్ చేసింది, మాకు ఇలా చేశారు అలా ఇలా అంటారు. 13 ఇయర్స్ అమ్మాయి తన స్కూల్కి వెళ్ళి వస్తున్న ఇది అమ్మాయి ఒక యూనిఫామ్ వేసుకొని నార్మల్గా ఉన్న అమ్మాయిలు వాడికి ఏం కనిపించింది? 32 మెంబర్స్, వాళ్ళు ఎవరికి మదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరు లేరా? అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? అమ్మ లేకుండా పుడతారా? ఈవెన్ అంత ఇదిగా చేస్తున్నారు. ఒక్కసారి ఏదైనా చేసే ముందు ఆడకంటూ ఆడదే వాళ్ళకంటూ వాళ్ళ అమ్మ కానీ చెల్లి కానీ గుర్తొస్తే ఇలా చేయరు. అసలు ఒక ఎడ్యుకేషన్ పరంగా కూడా ఇలాంటి వీటి కోసం ఒక ప్రత్యేకంగా నేనైతే ఒక సబ్జెక్ట్ కూడా పెట్టి అవేర్నెస్ చేయాలి వీళ్ళు అని అనిపిస్తుంది నాకైతే. అంటే చాలా అంటారు కదా, ఇప్పుడు రాజస్థాన్ అనే కాదు బీహార్ వీటిల్లో ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల కూడా చాలా మందికి ఇలా జరుగుతుంది. అంటే నా మదర్ అయితే ఒకలాగా, ఒక తప్పుడు మాట ఎవరినో అనిస్తే పర్లేదు, ఈవెన్ ఒక మదర్ని అంటే ఒప్పుకోడు. అంటే అది నా వరకు వస్తే ఒకటి, ఎదురు వరకు వస్తే ఒకటి. అలా అంటే చూసింది ఏదైనా కూడా నా చెల్లి నాది అన్నట్టు భావించి కొంచెం వాళ్ళలో కూడా ఎడ్యుకేషన్ లేకపోయినప్పటికీ కూడా ఇలాంటి విషయాల్లో అవేర్నెస్ కల్పించాలి గవర్నమెంట్. మళ్ళీ ఇలా చేసే వాళ్ళకి గివప్ అంటే వాళ్ళు ఇచ్చామా కొన్ని జైలు శిక్ష చేసామా మళ్ళీ తిరిగి వచ్చామా, తిరిగి వచ్చి వాడు మళ్ళీ చేయడానికి గ్యారంటీ లేదు. అలా ఏంటంటే వాడికి లైఫ్ టైం అలా ఉండిపోవాలి, లేదా ఉరి శిక్ష మాత్రం పక్కా వేయాలి ఇలాంటి వాళ్ళకి మాత్రం. నేనైతే ఇదే అనుకుంటున్నాను. ఈ వీళ్ళకి అంటే తిండి పెట్టి పోషించడం వేస్ట్. అలాంటి వాళ్ళకంటే చాలా మంది పేదలు ఉన్నారు, అలాంటి వాళ్ళకి పెట్టడం బెటర్ అని నా ఒపీనియన్. చూసారా, ప్రతి అమ్మాయిని కదిలిస్తే ముందు కన్నీళ్ళే వస్తున్నాయి. కన్నీళ్లతో కూడుకున్న మాటలే ఈ మాటలన్నీ కూడా. ఎందుకంటే ఎక్కడ జరిగినా కూడా ఒక అమ్మాయి స్కూల్ యూనిఫామ్లో ఉంది, రెగ్యులర్గా వెళ్ళి ఆటోనే ఎక్కింది, కానీ ఇంత దారుణంగా అమ్మాయిని చేస్తారని అసలు ఇట్లాంటి ఘటన ఊహించడానికి కూడా చాలా కష్టంగా ఉంది. తల్లి వార్త గురించి విన్నారు కదా, నా పేరు ప్రవళిక. ఏమనుకున్నావు అసలు చూడగానే? అసలు ఇట్లాంటివి చూడకూడదు భగవంతుడు అనుకున్నాం ముందు అందరం. మీరేమనుకుంటున్నారు? అంటే ఆ పాపకి అలా జరిగినప్పుడు ఆ పాప ప్లేస్లో నేను కూడా ఉండుంటే ఆ పాప ఎంతలా బాధపడిందో అంతలా ఏడుపు వచ్చేసింది నాకు ఆ ఇన్సిడెంట్ చూడగానే. ఒక 13 ఇయర్స్ పాప అలా ఎలా చేస్తారు? అయినా ఒక 32 మెంబర్స్, అందులో ఒక్కరికి కూడా కనికరం ఉండదా? అంతలా చేశారు. భయంకరమైన మనుషులు చాలా అసలు ఎంత ఏడుపు వచ్చేసిందంటే చాలా ఏడుపు వచ్చేసింది. రీసెంట్గా మా ఊర్లో కూడా ఒక చిన్న పాప 7 ఇయర్స్ పాపని రేప్ చేశాడు ఒకతను, కానీ అతనికి ఎలాంటి శిక్ష వేయలేదు. ఒక 2 ఇయర్స్ జైల్లో పెట్టారు, ఫుడ్ పెడుతున్నారు, కానీ అతన్ని మాత్రం ఏం చేయలేదు, వదిలేశారు. అలా ఎలా చేస్తారు? గవర్నమెంట్ అసలు ఏం చేస్తుంది? మరి పిల్లల్ని కూడా ఇలా చేస్తారా? ఆ పిల్లలు మేజర్ కూడా కాదు, 5 ఇయర్స్ 7 ఇయర్స్ 13 ఇయర్స్ పాపల్ని ఇలా చేయొచ్చా? ఇప్పుడు ఉన్న చట్టాలు సరిపోతాయి అనుకుంటున్నారా? ఇప్పుడున్న చట్టాలని అంటే పటిష్టంగా అగ్రెసివ్గా అమలు చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఇలాంటి మృగాల కోసం కొత్త చట్టాలు తీసుకురావాలి, చాలా కఠినంగా ఉండాలి అనుకుంటున్నారా? అవును, తీసుకురావాలి. వాళ్ళకి తగిన శాస్తి జరగాలి. వాళ్ళకు కూడా భయపడాలి. ఎందుకంటే మన ఇంట్లో ఒక పాప ఉంటుంది, ఒక అమ్మాయి ఉంటుంది, తను ఒక రేపు ఉంటుంది ఎక్కడ అదే చేయాలి, వాళ్ళని మాత్రం శిక్షించాలి. మీరు కంప్లీట్గా ఎమోషన్ అవుతున్నారు, మాటలు కూడా రానటువంటి అది కనిపిస్తోంది. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క అమ్మాయిని కూడా తీవ్రంగా భయపెట్టిన అంశం కూడా. ఎందుకంటే ఈరోజు ప్రతి ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులు కూడా ఇదే ఫీల్ అవుతున్నారు కదా. అవును, అసలు ఎక్కడ రక్షణ ఉంది అన్నట్టు. అసలు ఎక్కడ రక్షణ ఉండట్లేదు. బయట వస్తేనే వీళ్ళు, ఇంట్లో ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళు కూడా అలానే. అసలు మాకు ఎక్కడ ఉంటుంది ఫ్రీడమ్? ఎక్కడ ఉంటుంది? ఖచ్చితంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది నేర్పించాలి. ఖచ్చితంగా పేరెంట్స్ దగ్గర ఉండాలి. నాకైతే ఆ సంఘటన వినగానే రక్తం మరిగిపోయింది, చంపేయాలంత కోపం వచ్చింది. నాకైతే చాలా బాధగా ఉంది. అలాగే వాళ్ళకి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి. ఇలాంటి వాళ్ళని అస్సలు వదలకూడదు. అమ్మాయి వెళ్ళిందంటే అమ్మాయి తల ఎత్తుకోవాలి, అబ్బాయి కిందకి దించాలి, అలాంటి శిక్ష వేయాలి. మామూలుగా ఉండకూడదు. అలాంటి వాళ్ళని అస్సలు వదలకూడదు. వదిలితే దేశంలో ఇలాంటి వాళ్ళు చాలామంది తయారవుతారు, అందుకని వదలకూడదు. ఇండియా అంటే ఒక ఇన్స్పిరేషన్, అలాంటి ఇండియాని తక్కువ చేసి ఎవరు మాట్లాడుకోకూడదు. ఇండియా ఎక్కడికో వెళ్ళాలి, ఇలాంటి వాళ్ళని అస్సలు వదలకూడదు. ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి. ఖచ్చితంగా చట్టం దీనికి మంచి న్యాయం చేస్తుంది. మనుషుల్లానే ఉంటున్నారు, మగాలుగానే ఉంటున్నారు, కానీ మృగాలుగా
మృగాలుగా మారిపోతున్నారు. పసి పిల్లలు అని కూడా అసలు ఆ పాపలో అసలు వాళ్ళు ఏం ఎత్తుక్కున్నారో కూడా అర్థం కాదు. అంతకుమించి మనం ఏం మాట్లాడలేము. 18 సంవత్సరాలు కూడా నిండలేని పిల్లలు వాళ్ళకి ఏం కనిపించిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అలాంటి మృగాలను అస్సలు వదలకూడదు. చట్టం ఖచ్చితంగా సిన్సియర్గా ఉండి ఎలాగన్నా మంచి చట్టం ఎలాగన్నా మంచిగా న్యాయం. ఇప్పుడు వీడియో ఒకటి వైరల్ అవుతోంది, ఎవరో కొంతమందిని తాళ్లతో కట్టి తీసుకొస్తుంటే ఒక ఆమె కొట్టినట్టు. బట్ ఆ వీడియోకి దీనికి సంబంధమే లేదు. కానీ ఇందులో 32 మందిలో 18 మంది దొరికారు, మిగతా వాళ్ళు దొరకలేదు. వీరందరూ దొరికితే ఇమీడియట్గా యాక్షన్ ఎలా ఉండాలని అనుకుంటున్నారు? ఇమీడియట్గా వాళ్ళందరినీ చెప్పులు చూపిస్తారు కదా, మనం మొత్తం ఇండియా మొత్తం చూసేలాగా వాళ్ళు రోడ్డు మీద ఈచుకెళ్ళి నడుచుకెళ్ళి కొడుతూ చెప్పులు బుర్ర పైన పెట్టి వాళ్ళకి అమ్మాయిలు అందరూ చూసేలా ప్రతి అమ్మాయి ఉండాలి, చిన్న పిల్లలతో సహా అందరూ దగ్గరుండి అందరూ ఇండియా మొత్తం చూడాలి. మొత్తం ఈ క్రికెట్ ఇవన్నీ లైవ్ వేస్తారు, ఇలాంటివి కాదు, ఇలాంటివి లైవ్ వేయాలి. ఇవి లైవ్ వేసి మొత్తం ప్రభుత్వం అంతా చూసేలా, దేశాలన్నీ చూసేలా మొత్తం ప్రభుత్వానికి తెలియాలి. ఇండియాలో ఇలా జరిగితే ఇలా అయ్యిందని వేరే దేశంలో చెయ్యకుండా భయపడాలి, గజ వణుకుపోవాలి. ఇలా ఉండాలి. సో కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడదాం. పర్సనల్గా మీకు కూడా ఇలాంటి సొసైటీలో జరుగుతున్న దారుణ ఘటనలు, మరి ముఖ్యంగా మన దేశంలో జరుగుతున్న దారుణ ఘటనలు చూస్తే ఆ పాప చెప్పినట్టు రక్తం మరిగిపోతుంది. అంతకు మించి మనం ఏం చెప్పడానికి, ఏ వ్యవస్థల్ని మనం చేతిలోనికి తీసుకోలేము. కానీ ఎలా శిక్షించాలి ఈ వెధవల్ని అనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో మీరు కూడా మెన్షన్ చేయండి. ఈ ఇష్యూ చూశారు కదా, రాజస్థాన్లో 13 ఏళ్ల పాప పైన జరిగిన, మీరేమనుకుంటున్నారు అసలు? ఏమనుకున్నానంటే, ఒక అమ్మాయి మీద అలా జరిగిందంటే ఒక అమ్మాయికి జరగడమే కాదు, అది ఫ్యామిలీకి కూడా ఎఫెక్ట్ అవుద్ది. ఎందుకంటే నలుగురు 4 రకాలు అనుకుంటారు ఆ అమ్మాయి తప్పు చేసిందని. కానీ ఇంకొకసారి ఇలాగ రిపీట్ అవ్వకూడదంటే బయట సొసైటీలో మనుషులు మారాలి, నెక్స్ట్ మన లా మారాలి, చట్టాలన్నీ మారాలి. అలా చేసిన అబ్బాయికి ఎన్నో సంవత్సరాలు జైల్లో ఉంచి ఉరిశిక్ష వేయకూడదు, వెంటనే చేసేయాలి. ఉరిశిక్షనే కాదు, బయట సమాజం శిక్షించాలి. ఆ అమ్మాయి ఎలాగైతే అన్ని రోజులు ఎంత బాధపడిందో, నరకం అనుభవించిందో, ఆ అబ్బాయికి కూడా అంతే నరకం అనుభవించేలా చెయ్యాలి. కానీ ఆ అబ్బాయిని ఉరిశిక్ష వెంటనే చంపేయకూడదు, ఆ అబ్బాయికి కూడా నరకం చూపించాలి. ఇంకొకసారి ఇంకొక అబ్బాయి ఆ ఆలోచన రాకుండా చెయ్యాలి. అంటే అమ్మాయి ఇలా పడింది అంటే ఆ అబ్బాయి కూడా అలాగే నరకం చూపించి ఇంకొకసారి ఇంకొక అబ్బాయి ఇలా చెయ్యాలంటే భయపడాలి. ఇంకొకసారి అమ్మాయి ఒక తెలియని అమ్మాయి వైపు చూడాలంటే భయపడాలి, అలా చెయ్యాలి. అలా కాకుండా సమాజం అడిగి జైల్లో అన్ని రోజులు పెట్టేసి, ఫుడ్ పెట్టేసి, లాస్ట్లో చంపుతారో చంపరో కూడా తెలీదు. వేరే కంట్రీస్లో అయితే చాలా నరకం అనుభవించినట్టు చేస్తారు ఆ అబ్బాయికి. కానీ మన కంట్రీలో అలా చెయ్యరు. ఎందుకు చెయ్యరు? చెయ్యాలి. అబ్బాయి కూడా నరకం అనుభవించాలి, ఇంకొక అమ్మాయి వైపు చూడాలి, తప్పు చెయ్యాలంటే భయపడాలి. అలాగా సమాజం కూడా చాలా, అంటే ఇలా ఇంకొక ఆ బయట పేరెంట్స్ కూడా అమ్మాయికి ఇలాగుండు అలాగుండు అని అంటారు. కానీ అబ్బాయికి కూడా చెప్పాలి, ఇంకో అమ్మాయి వైపు ఇలా చూడకూడదు, అందరూ నీ చెల్లెళ్ళు అక్కలు అన్నట్టు చెప్పాలి. కానీ అమ్మాయికి ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ పెట్టేసి ఆ అబ్బాయికి పెట్టకుండా అబ్బాయికి అలా వదిలేయడం చాలా తప్పు. పేరెంట్స్ చెప్పినా కొంతమంది అబ్బాయిలు వినరు. ఇంకొకసారి ఇది రిపీట్ అవ్వకుండా ఉండాలంటే మొత్తం మన చట్టం మారాలి, లా మారాలి. ఇంకొక అమ్మాయి వైపు ఎవరైనా చూడాలంటే భయపడేలాగా చూసుకోవాలి. అది మన సొసైటీలో ఉంది, పేరెంట్స్లో ఉంది. ఆ అబ్బాయి బుద్ధి కూడా మారాలి. సో చూసారు కదా, ఒక్కరు కాదు 32 మంది, ఒక్క అమ్మాయి. అసలు ఆ అమ్మాయికి ఏం జరుగుతుందో కూడా తెలీదు. చుట్టూ మనుషులా వీళ్ళు మృగాలా అని ఆలోచించుకునే లోపే 5 రోజుల పాటు ఒక నరకాన్ని చూసింది. ఆ అమ్మాయి హోటల్స్ కూడా లైసెన్స్ లేని హోటల్స్లో 5 హోటల్స్ చేంజ్ చేస్తూ మార్చి చేశారు. మరి మన గవర్నమెంట్ ఏం చేస్తుంది? లైసెన్స్ లేని హోటల్స్ని ఎలా రన్ చేయడానికి వాళ్ళకి అనుమతి ఇచ్చింది గవర్నమెంట్. నేనేమనుకుంటున్నానంటే పేరెంట్స్ కూడా నేర్పించాలి. అంటే ఇప్పుడు అమ్మాయికి ఎలాగైతే చెప్తున్నారో గుడ్ టచ్ బ్యాడ్ టచ్, అలా అబ్బాయికి కూడా చెప్పాలి, వాళ్ళకి కూడా తెలియాలి. సో మరి కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడేద్దాం. అలానే మీరు కూడా ఏమనుకుంటున్నారు? ఎందుకంటే సొసైటీలో ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంటుంది. ఇట్లాంటివి జరిగినప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయాలు, శిక్షలు ఇలా ఉంటే బాగుంటుంది, వాళ్ళు ఇలా శిక్షిస్తే బాగుంటుంది, ఇలా. సో
చూసారు కదా, రాజస్థాన్లో అమ్మాయి 13 ఏళ్ళ అమ్మాయి పైన జరిగిన అఘాయిత్యం. 32 మందిలో ప్రస్తుతానికి 18 మందే దొరికారు, మిగతా వాళ్ళు. కానీ వీళ్ళందరినీ ఎలా శిక్షించాలని అనుకుంటున్నారు? నా అభిప్రాయం ప్రకారం అయితే 13 ఏళ్ళ అమ్మాయి పైన అంత 32 మంది అత్యాచారం చేయడం అనేది అది చాలా దారుణమైన ఘటన. దాన్ని వెంటనే అమలు చేయాలి. ఆ తప్పు చేసిన బాధితులను కూడా వెంటనే శిక్షించడం అలాంటిది ఏదైనా ఇప్పుడు వాళ్ళని చూసి ఇంకొకరైనా నేర్చుకోవచ్చు దాన్ని. అలా కాకుండా తప్పు చేసిన వాళ్ళని వెంటనే శిక్షించి ఇంకొకరు అలా చూసి నేర్చుకోకుండా చేయాలి. ఫోక్సో చట్టాలు ఇవన్నీ ఉన్నాయి, కానీ ఫోక్సో చట్టాన్ని ఇంకా కఠినంగా శిక్ష పడేలా మార్చాలి. అదే కాకుండా ఇంకా 32 మంది అంటే అది ఇంకా చాలా దారుణమైనది. అలాంటిది 13 ఏళ్ళ అమ్మాయికి అసలు ఏం తెలియని వయసులోనే అలా 32 మంది చేయడం అనేది చాలా తప్పు. అది అలాంటి అమ్మాయికి మరి వాళ్ళ బాధితులు అయిన వాళ్ళని అసలు క్షమించకూడదు. సో ఇది విశాఖలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజ్ నుంచి స్టూడెంట్స్ కొంతమంది ర్యాండమ్గా మాట్లాడుతూ వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. కొంతమంది సాఫ్ట్గానే చెప్పచ్చు, మరి కొంతమంది రక్తం మరిగిపోతుంది మేడం, ఇలాంటివి చూడకుండా ఉండాలి, ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండాలంటే సిస్టమ్ చాలా అగ్రెసివ్గా వెళ్ళాల్సిన అవసరం ఉంది, మార్పులు రావాలి అంటున్నారు పిల్లలందరూ కూడా. సో మీరు కూడా ఈ ఘటనపై ఏమనుకుంటున్నారు? ఇక వ్యవస్థల్లో ఎలాంటి రకమైన మార్పులు రావాలి? ఈ ఘటనకు పాల్పడినటువంటి ఈ మృగాలకు ఎలా శిక్షించాలి, ఎలా శిక్షను అమలు చేయాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మీరు కూడా తెలియజేయండి.